సో హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చివరిదాకానైతే చూడడానికైతే ట్రై చేయండి. ఇవి వచ్చేసి పౌడబంతి అని అంటారు. సో ఇంకొకటి పట్టు కుచ్చులు కూడా అంటారు. సో మీరు చూడొచ్చు పువ్వులైతే ఎంత సూపర్గా ఉంటాయో. సో బతుకమ్మ కోసం అయితే ఇవి ఓన్లీ బతుకమ్మ కోసం మాత్రమే ఉపయోగించే పువ్వులు. ఆ ఒక్కరోజు కోసం అని చెప్పి చాలా కష్టపడి అయితే వీటిని పండించడం అనేది జరుగుతుంది. సో ఇవి పూసిన తర్వాత ఎన్ని రోజులు అని అంటే ఇలా ఇలా పూసిన పువ్వును మళ్ళీ కోసి దాన్ని చిన్న చిన్న కట్టలుగా కట్టి ఆ కట్టకు ఎంత అనేది రైతులు అయితే డిసైడ్ చేస్తారు. సో దాని తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా ఇట్లా చెట్టుకు చెట్టు ఇవ్వడం, లేదా కట్టలు కట్టి గంపగుత్తగా అంటే మొత్తానికి మొత్తం ఎవరికైనా ఇచ్చేస్తే సో వాళ్ళు ఆ రేట్ని అనేది ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళకు పడ్డ రేటుని ప్రకారం వాళ్ళకు ఎంతైతే గిట్టుబాటు అవుతుందో దాని ప్రకారంగా వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. సో మీరు కొనుక్కునేటప్పుడు రైతుల దగ్గర కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో చాలామంది అయితే మీరు అనుకోవచ్చు ఇలాంటి పువ్వులు ఇంకా ఉన్నాయా అని. అంటే చాలా రకాల పువ్వులు అయితే ఉండవచ్చు, కానీ బతుకమ్మ కోసం ఈ పౌడబంతి అనేది స్పెషల్, చాలా తక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని కూడా చాలా ఎక్కువగా పండించడం జరుగుతుంది. సో చాలామంది అయితే ఇప్పుడు ఈ ఒక 2-3 నెలల్లో చాలా అంటే ఒక్కరోజు మాత్రమే, దీని తర్వాత మాత్రం ఎలాంటి యూజింగ్ అనేది ఉండదు దీంతో.